కూకట్పల్లి నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కైతలాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిజమైన నిరుపేదలకు ఇవ్వకుండా మంత్రులు కలెక్టర్ల సిఫార్సులతో అనర్హులకు కేటాయిస్తున్నారని ఆరోపించారు. నిబంధనలను పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా అలాట్మెంట్ చేస్తున్నారని, దరఖాస్తులు కూడా చేయని వారికి ఇల్లు ఇస్తున్నారని విమర్శించారు. డబ్బులు తీసుకుని పైరవీ లేఖలతో ఇళ్లను కేటాయిస్తున్నారని, పేదల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలకు పాల్పడుతుందని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన పేదలకు ఇల్లు కేటాయించాలని, లేకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని మాధవరం కృష్ణారావు హెచ్చరించారు. నిరుపేదలను మోసం చేసిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి అంత గొప్పగా దేశంలో ఏ పార్టీ లేదు నాకు తెలిసినమాట. అలాకంటే కోపాలు వస్తాయి కాంగ్రెస్ వాళ్ళకు. మేము చాలా శుద్ధ పూసలము, మా అంత గొప్పలు లేము, మా అంత నిజాధిపరులు లేరు, బయట వాళ్ళ దొంగలు అన్నట్టుగా మాట్లాడతారు. ఇంద్రమ్మ ఇండ్ల పేరు మీద ఒక మోసం, మేము కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ల మీద ఒక మోసం. 5 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి 25,000 అప్లికేషన్స్ కుకట్పల్లిలో నా దగ్గర ఉన్నటువంటి అప్లికేషన్స్ కానీ మీరు నిర్ధారించారు, దీన్ని L2 కింద నిర్ధారించినటువంటి అప్లికేషన్ తీసుకుపోయి కలెక్టర్ సమక్షంలో ఇది మాకున్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేటి ఏమైనా ఉంటే లాటరీ ఇవ్వండి అని చెప్పి మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి వచ్చాం. 145 కడితే నిరుపేదకు సంబంధించినటువంటి వాళ్ళు కైతలాపూర్లో 10% ఇవ్వాలి అని చెప్పి SC, ST, BC వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఊరోళ్ళు, వాళ్ళ సొంతం ల్యాండ్ జీవో ఉంది, దానికి ఇవ్వాలి అని చెప్పి అదొక అప్లికేషన్ కలెక్టర్ గారికి ఇచ్చాం. షేలింగంపల్లి కాన్షన్స్ కానీ కొత్తలాపూర్ కాన్షన్స్లో ఉన్నటువంటి నిరుపేద విలేకరులు కూడా ఇల్లు లేక కిరాయిలు కట్టుకోలేకపోతున్నాం, మేము కూడా నిరుపేదలమే అని చెప్పి వాళ్ళు ఒక అప్లికేషన్ 55 మంది అప్లికేషన్ ఇచ్చారు.